హాయ్ అండి, వెల్కమ్ టు విమ్లా అఫీషియల్. చూడండి, ఈ మొక్క మీకు ఎవరికన్నా ఐడియా ఉంటే నాకు చెప్పండి ఫ్రెండ్స్. చూడండి, ఈ మొక్క ఏంటో అనుకుంటున్నారా? అవునండి, మీకు షార్ట్స్ లో నేను వంగ చెట్టు ఒకటి చూపించాను కదా, బాగా మరిన్ని వంకాయలు కాసింది. ఆ చెట్టుని అయితే మొత్తం నేను కట్ చేశాను ఫ్రెండ్స్. కట్ చేసిన తర్వాత చూడండి, చిన్న చిన్నగా ఇగురులు అయితే వచ్చేస్తుంది. ఇటువంటి చెట్టు ఒకటిన్నా చాలండి. చూడండి, డే 1, డే 2, డే 3 చూపిద్దాం అనుకున్నాను, కానీ డే 1 అయితే చూపించగలిగాను, కానీ డే 2 చూపించలేకపోయాను. డే 3 అయితే చూపిస్తున్నాను. చూడండి, 3 రోజుల తర్వాత కదేనండి మొక్కలు వచ్చేది. చూడండి, అన్ని వేసానండి, కాకర విత్తనాలు, చిక్కుడు అన్ని వేసాను ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే కాకర, గోరు చిక్కుళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఇది కాకర చెట్టు. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇవైతే కీరా దోసకాయ. చూడండి, ఈ విత్తనాలు మొక్కలన్నీ వచ్చేసాయి. చూడండి, ఇవైతే లిల్లీ మొక్కలు, బెండ అన్ని వేసాను ఫ్రెండ్స్. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అన్ని మొక్కలు వేసాను. చూడండి, ఇవైతే ఆన్లైన్ లో విత్తనాలు పెట్టి నేను వేసాను. తామర పూలు చూడండి, ఇప్పుడైతే ఆకులు మొత్తం పైకి వచ్చేసాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ చెట్టు పేరు అయితే ఏంటో నాకు తెలియదండి, మీకు తెలిస్తే ఎవరైనా చెప్పండి ఫ్రెండ్స్. చూడండి చూడండి ఫ్రెండ్స్, నేను నర్సరీలో తెచ్చాను ఈ మొక్క. చూడండి, ఈ మొక్క అయితే పసుపు మొక్క, ఇంకా నాటలేదు ఫ్రెండ్స్. చూడండి, నాటాలి. చూడండి, పత్తి పువ్వు అంటారంట, నాకేందో వెరైటీగా అనిపించింది, అందుకని తెచ్చాను. చూడండి, మాక్సిమం ఆల్మోస్ట్ అన్ని మొక్కలు వేసాను ఫ్రెండ్స్. చూడండి చూడండి, ఇది మీకు చూపించాను కదా, ఒక షాట్ లో చూపించాను. ఈ గార్డెన్ లో కూర్చొని వాసన చూస్తుండే అని చెప్పాను కదా, అదే ఫ్రెండ్స్. చూడండి చూడండి, ఇది ఈ మొక్క మీకు అందరికి తెలిసిందే, తులసి మొక్క. విష్ణు తులసి, లక్ష్మి తులసి రెండు కలిపి వేసాను ఫ్రెండ్స్ నేను. చూడండి చూడండి, మనీ ప్లాంట్, తమలపాకు. చూడండి, నెక్స్ట్ అండి, ఇవి ఎర్రగోగాకంట, ఎర్రగోగాకి విత్తనాలు వేశాను. ఇవైతే మొక్కలు వచ్చేసాయి. తెల్లగోగూర ఇంకా రాలేదండి, ఇప్పుడు చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి. అవి ఎప్పటికి వస్తాయో మరి తెలియదు. చూడండి, ఇదైతే తోటకూర అండి. చూడండి, ఇది బచ్చంగా వచ్చేసింది తోటకూర, కానీ ఈ చెట్లు మొత్తం వస్తాయో రావో తెలియదు. మొత్తానికైతే వేసిన విత్తనాలన్నీ వరుసగా వచ్చేసాయి. చూడండి, ఇది అల్లం చెట్టు ఫ్రెండ్స్. ఎండిపోయిన అల్లం ఇంట్లో ఉంది కదా అని చెప్పి నేను ఇక్కడ మా మామిడి చెట్టు కింద పడేశాను. అదే చిన్నగా అలా మొక్కలు వచ్చేసి చిన్న చిన్నగా అల్లం వచ్చేస్తుంది. ఇది గెనిసిగడ్డ తీగ. చెప్పాను కదా ఫ్రెండ్స్, మాక్సిమం మొత్తం అన్ని చెట్లు వేసాను, అన్ని చెట్లు కవర్ చేశానని. ఏదైతే మా మామిడి చెట్టు. ఇదేంటో తెలుసు ఫ్రెండ్స్ మీకు, దీన్ని మాస్పత్రి అంటారు, పూలలో వేసి కట్టుకుంటారు. చూడండి, నేనైతే బంతి మొక్కలు ఒక కట్ట తీసుకొచ్చి వరుసగా వేశాను. ఇవైతే ఆల్మోస్ట్ అన్ని బతికేసాయి. ఇప్పుడైతే నెక్స్ట్ చూడండి, మిర్చి వేసాను ఫ్రెండ్స్, ఒక లైన్ మిర్చి వేసాను. చూడండి, ఇవన్నీ మిర్చి చెట్లు, ఏమో బతికినట్టే అనిపిస్తున్నాయి. ఇదైతే వంగనారు. చూడండి, వంగనారు వేసాను. టమోటా, ఇదేమో నల్లంకాయ అంట ఫ్రెండ్స్. చూడండి, నల్లంకాయ తెల్లంకాయని రెండు ఇచ్చారు, అందుకని రెండు వేసాను. చూడండి, మా గార్డెన్ లోనైతే చూడండి డ్రాగన్ ఫ్రూట్ కూడా వేసాను. చూడండి, ఇది రెడ్ మందారం, అదే నాటు మందారం అంటారు కదా, చిన్న చిన్నది. చూడండి, కరివేపాకు చెట్టు, లక్ష్మీ మందారం ఇంకా నాటలేదు, నాటాలి. ఇంకైతే మొత్తానికి అన్ని ప్లాంట్స్ వేసాను. ఇవైతే షో చెట్లు. చూడండి ఫ్రెండ్స్, షో చెట్లు అంటే అలా ఇలా లేవు. చూడండి, చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి అన్ని చెట్లు అయితే వేసేసాను.
నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.